ఈనాటి పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ మీడియా సమావేశానికి వేదికను అలంకరించినటువంటి మా పెద్దలందరూ కూడా, తెలుగుదేశం నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యల మీద ఎవరైనప్పటికీ కూడా వారి వర్ధంతి జరిగితే వారు చేసిన మంచి పనులు, రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, 10 మందిని ఆరోగ్యాన్ని కాపాడాడు, ఇట్లా రకరకాలుగా మాట్లాడవచ్చు. కానీ వైసీపీ నాయకులు విచిత్ర వేషధారణతో ఎందుకనో తెలవాల మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కళ్ళలోకి వస్తున్నట్టున్నారు. వాళ్ళకి వర్ధంతిలో కూడా, జయంతిలో కూడా మా ఎమ్మెల్యే గారు తలుచుకోకుండా వాళ్ళు నిద్రపోయేటట్లేరు. ఈరోజు చాలా మంది మాట్లాడారు, వర్ధంతి సభలో కూడా రాజకీయం మాట్లాడారు. ముఖ్యంగా మా సోదరుడు గంధం ప్రసన్న ఆంజనేయులు, అతనేదో ఒక లెక్చరర్ లాగా విద్యార్థులు పాఠాలు చెప్పినట్టు ప్రతిదీ కూడా నేను న్యాయం, ధర్మం, సత్య హరిశ్చంద్రుడు వారసులాగా మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడుతుంది ఏంది? కావలి ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలా. నువ్వు మాట్లాడకపోగా నీతులు వల్లిస్తా ఉన్నావు. అదేవిధంగా మరొక సోదరుడు కామరాజు కూడా నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్నాడు. పరుసుమాలి గురించి అంటే చెప్పలే. ఎవరు మీరెవరు? అధికారానికి, వైసీపీ అధికారం రాకముందు పనిచేసిన వాళ్ళే కదా. వైసీపీ అధికారం వచ్చినాక మీరు ఏడున్నారు? మీకేం పదవులు ఉన్నాయి? ప్రతాప్ రెడ్డి మిమ్మల్ని ఎక్కడ పెట్టాడు? అధికారం పోయిన తర్వాత మళ్ళీ మీరే తెర మీదకి వస్తున్నారు. చాలా వ్యాఖ్యలు చేశాడు. ఎస్సీల మీద, ఎస్టీల మీద ఈ తెలుగుదేశం గవర్నమెంట్, ఈ కృష్ణారెడ్డి గారు ఏదో చేసినట్టు. అసలు సూటిగా అడుగుతున్నా నిన్ను, దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్యలో ప్రతాప్ రెడ్డి లేడా? ఎక్కడ పోయావు నువ్వు? అదే మన బోవోలు మండలానికి సంబంధించిన ఐఓసి పెట్రోల్ బంకులో గోచుపాతాల తేజ, అదే దగదత్తి మండల యువత నాయకుడు మహేష్ విచక్షణ కొట్టినప్పుడు ఏడబోయావు? ఎందుకు లెగలేదు మీ నోరు? ఇదే ప్రసన్నాది, ఇదే కామరాజ్ది, అదే పరుసుమాలిది, ఎందుకు లెగలేదు? ఏదో అన్యాయం, అక్రమం జరిగిపోయింది కావాలని అంటున్నారు. కావాల అన్యాయం, అక్రమం ఎక్కడ జరిగింది? ఒక ప్రతాప్ రెడ్డి అధికారం వచ్చినాక జరిగింది. ఎందుకు మీరు నోరు మెదపలేదు? కావల్లో ఎన్నో సంఘటనలు జరిగితే, ఎన్నో అరాచకాలు ప్రతాప్ రెడ్డి వాళ్ళ అనుచరులు చేస్తే మీరు ఎందుకు నోరు తెలవలేదు? ఇప్పుడు ఎందుకు నోరు లెగిస్తుంది? పైపెచ్చు చాలా పెద్ద వార్నింగ్ ఇస్తున్నాడు గంధం ప్రసన్న, ఏమన్నా ఇంటి పేరు గంధం ప్రసన్న ఆంజనేయులు. నేను 2 సార్లు కౌన్సిలర్ అంటే కౌన్సిలర్కే అధికారం ఉందండి వాళ్ళు మాట్లాడేదానికి. భగవంతుడు తర్వాత భగవంతుడు ఈ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చారు. అంటే కౌన్సిలర్ అయితేనో, చైర్మన్ అయితేనో ఇలా అంబేద్కర్ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడే స్వేచ్ఛ, ఓటేసే హక్కు ఇచ్చాడు. నువ్వేంది ఈరోజు కొత్తగా ఎన్నో అంబేద్కర్ రాజ్యాంగానికి నిర్వచనం చెప్తున్నావు ప్రసన్న? ఎలా పోయాడు? నీతి వ్యాఖ్యలు చేసిన మీ ఎమ్మెల్యే ప్రతాప్, ఎక్స్-ఎమ్మెల్యే ప్రతాప్ ఇక్కడ దాక్కున్నాడా? ఆంధ్రజ్యోతిలోనో మీ పేపర్లో కూడా వచ్చింది పారిపోయిన ప్రతాప్ అని. దాని ముందే ఒక మంచి ప్రెస్ మీట్ పెట్టి, ఇది జరిగే సంఘటన జరిగే ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టావు. అక్రమ కేసులు
అక్రమ కేసులే కాదు, నువ్వే స్వయంగా 100 సార్లు మాట్లాడావు కదా. మొత్తం దీన్ని ప్రైవేటు ఆస్తుల మీద, ప్రైవేటు వ్యక్తుల సంబంధించిన ఆస్తుల మీద నువ్వు ప్రైవేటు వ్యక్తులతో చిత్రీకరించకూడదని నువ్వు ఒక 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తివి కదా. నువ్వు చేసిన వ్యాఖ్యలు ఆడపోయి అక్రమ కేసులు భయపడను, జైలుకి వెళ్ళాలి ఎలా పారిపోయా? ఉత్తమ కుర్మార పగల్బాలు బలికినోడి నువ్వు. పైపెచ్చు ఏదో చెప్పాడు మళ్ళీ, ఏదో నీతి నిజాయితీ గురించి ఏదో 2 సంఘటనలు పోల్చాడు. బాలకృష్ణ గారి కేసులు, తర్వాత ఇంకో మాట కూడా చెప్పాడు. ఏదో వంగవీటి మోహన్ రంగా గారు హత్యలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉందని ఏదో వ్యాఖ్యలు చేశాడు. వంగవీటి మోహన్ రంగా గారి హత్యలో తెలుగుదేశం పార్టీ ఉంటే వాళ్ళ అబ్బాయి ఎందుకు వస్తాడు నిన్న? వాళ్ళ అబ్బాయి ఎందుకు వస్తాడు నీకు దగ్గరికి? ఈ రోజు విగ్రహం ఓపెన్ చేసింది ఎవరు? రంగా గారి కుమారుడు. నువ్వు మాట్లాడే హక్కు, అందులో మా కులం గురించి మాట్లాడే హక్కు ఏడుంది? కాపు కులం నువ్వెవరైతే బాస్ గా 2 సార్లు ఎమ్మెల్యే, మా నాయకుడు నిజాయితీ పరుడు, నీతి పరుడు అంటున్నావు చూడు, అతనికి రాజకీయ భిక్ష పెట్టింది మా కాపు కులస్తుడు చిరంజీవి గారు. చిరంజీవి గారు అప్పుడు చాలా మంది టికెట్లు వేస్తే ప్రతాప్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డిలా, జగన్మోహన్ రెడ్డిలా, ఇంకోహళ్ళీలా టికెట్ ఇచ్చింది చిరంజీవి గారు. చిరంజీవి గారు నీకు రాజకీయ భిక్ష పెడితే ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. కానీ అదే చిరంజీవిని ఏం చేశాడు ప్రతాప్? అన్నం తినే వాళ్ళకు సున్నం పెట్టే వ్యక్తి. ఇట్లాంటి వాళ్ళ టికెట్లు బట్టే వీళ్ళందరూ కూడా మళ్ళీ వేరే షెల్టర్ చూసుకోబట్టే చిరంజీవి గారు పార్టీని ఇది నేను నడపలేని ఆపేశాడు. అట్లాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అదేవిధంగా కాపు కులం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ప్రసన్న, మీకు లేదు. నీకెక్కడుంది? కాపు కులం గురించి ప్రతాప్ రెడ్డి, ఇదే సీనియర్ లీడర్, ఇక్కడ లేడు ప్రజెంట్, మలిశెట్టి వెంకటేశ్వర మీద దాడి చేశాడు. కులాన్ని తిట్టించి పైశాచికానందం పొందిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి. నువ్వేను మా మీద సానుభూతి పొందేదే? అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా నాయకుడు ఇది అన్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారి నాయన రాజశేఖర రెడ్డి గారు చేసిన పని చెప్తా. రంగా గారి హత్య జరిగింది కదా. రంగా గారి హత్య ప్రథమ ముద్దాయిన దేవినేని నెహ్రూని సొంతన చేర్చుకొని అతనికి మంత్రి పదవి ఇచ్చి కాపాడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదే వారసత్వం కొనసాగిస్తా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మొన్న జిల్లాల విభజనలో కృష్ణా జిల్లాని 2 పార్టులు చేశాడు. 2 జిల్లాల పార్టీషన్లో చాలా మంది రంగా గారి అభిమానులు, ఎందుకంటే దానికి కాసు కూడా ఉంది, అధికారం రాకముందు ఎక్కడ కార్యక్రమం పెట్టినా ఒక ద్వారానికి వంగవీటి మోహన్ రంగా గారి ద్వారం అని నువ్వు పెట్టుకొని జయంతి వర్ధంతికి పూలమాలేసి నటించిన వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి. ఏమైంది? జిల్లాల పార్టీషన్లో ఒక పార్టీషన్ కి నందమూరి తారక రామారావు గారు పెట్టావు, ఓకే. 2వ పేరు అట్టా కృష్ణా జిల్లాకు వదిలేశావు. అది వాళ్ళ చిత్తశుద్ధి. నువ్వేంది మాట్లాడేది? నీకు మాట్లాడే అర్హత ఏడుంది ప్రసన్న? పైపెచ్చు నీకు న్యాయం చేస్తా, ధర్మం ఏది నువ్వు చేసేది? చేస్తే మేం చేస్తాం న్యాయం నీకు. మాట్లాడే ప్రసన్నకి, కామరాజుకి, పరశుమాలికి మేం చేస్తాం న్యాయం. కులం కార్డు పెట్టుకొని, మతం కార్డు పెట్టుకొని, ప్రాంతం కార్డు పెట్టుకొని రాజకీయం చేయలేరు ప్రసన్న. మీరు ఎవరిని బెదిరిస్తావు? ఎవరు భయపడే వాళ్ళు ఎవరు లేరు. పైపెచ్చు కృష్ణారెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీదే? ఈ రోజు నువ్వు ఏ వ్యాపారం చేసి, ఏమి పని చేసి నువ్వు బతుకుతున్నావు? ఆడ మాట్లాడే నాయకులు బెగ్గింగ్తో బతికే వాళ్ళు ఈ రోజు నిజాయితీగా వ్యాపారాలు చేసి 10 మందికి ఉపయోగపడే కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా? నీ ఉడతూపులకి,
లేదు కామరాజు ఒకటి తూపులకి పరుసుమాలి అనేవాడు ఒకటి తూపులకి భయపడేవాడు లేడు. వాడి ట్రాప్ లో పడ్డారు. ప్రతాప్ రెడ్డి అనే వాడి ట్రాప్ లో పడ్డారు మీరు. అధికారం రానప్పుడు అధికారం మీతో పని చేయించుకున్నాడు. అధికారం వచ్చిన మీకేమైనా చేశాడా? ఎందుకంటే తెలుగుదేశం అనేది రకరకాల కులాలు మతాలు సమ్మేళనంతో ఉన్న పార్టీ. మీది కుల పార్టీ. మీది అధికారం ఉంటే అధ్యక్షుడిగా విజయం ఉంటది, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, ఈడ అధ్యక్షుడిగా ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంకో రెడ్డి ఉంటాడు, ఈడ ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి ఉంటాడు, టౌన్ అధ్యక్షుడిగా శివకుమార్ రెడ్డి. ఇక్కడ అట్ట కాదు. రకరకాల కులాలు మతాలు భిన్నత్వాలుగా ఉండేది. నువ్వేంది విమర్శించేది? ఎందుకంటే క్లియర్గా చాలా మంది మాట్లాడాల్సి ఉంది. అందువల్ల క్లియర్గా చెప్తున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటది. అది కూడా ఏంది, ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటప్పుడు లేదంటే ఒళ్ళు పగల కొట్టించుకుంటారు ఎవరు కూడా మాట్లాడే ఎవరైనా కూడా అని తెలియజేస్తా ఉన్నాం వినయంగా. అందరికీ నమస్కారం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ చెందిన నేతలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ గారు వర్ధంతి రోజున మాట్లాడారు. ఆయన గురించి చెప్పుంటే వైఎస్ రాజశేఖర గారు చేసిన మంచి పని ఏదైనా ఉండి చెప్పుంటే బాగుండేది. వాళ్ళు ఏడకపోయినా ఈ మధ్య మా ఎమ్మెల్యే గారు గుర్తొస్తున్నట్టుగా ఉంది వాళ్ళకి. మా ఎమ్మెల్యే గారి మీద లేస్తే ఆ కోరి సంఘటన ఒక అతను ప్రసన్న, ఆయన గంధం ప్రసన్న ఆంజనేయులు. గంధం ప్రసన్న ఆంజనేయులు గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, అన్నా అవినీతి అక్రమము గురించి నీకు మాట్లాడే అర్హత ఉందా లేదా నువ్వు తెలుసుకో అన్నా. నువ్వు చేసిన వ్యాపారాలు ఏంది? గంజాయి హెరాయిన్ అమ్మించావు. రెడ్ హ్యాండెడ్గా ఆ కేసులో దొరికావు. 2 టౌన్ పోలీసులు వచ్చి మీ ఇంటికి వచ్చి నిన్ను జీబులో ఈడ్చుకెళ్ళింది వాస్తవం కాదా? ఈ కావలి ప్రజలందరూ మర్చిపోయినట్టుగా ఉంది. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అందరికీ. నువ్వు ఈరోజు వచ్చి పెద్ద మనిషిగా తెల్లగొడ్డలు వేసుకొని మా ఎమ్మెల్యే గారి మీద నువ్వు మాట్లాడితే నీ స్థాయి ఏంది? నువ్వేంది? ఒక కౌన్సిలర్ స్థాయి నీది. ఎమ్మెల్యే స్థాయి గురించి ఎమ్మెల్యే అనే వ్యక్తిని గురించి చట్టసభల్లో పోయాను, నీకంటే ముందు పోయాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 2 సార్లు కౌన్సిలర్ అవ్వగానే కొమ్ములు వస్తాయా? మా ఎమ్మెల్యే గారి గురించి నువ్వు చూడండి మాట్లాడతావా? ఆయన మా చేతులు కట్టేస్తా ఉండేడ. గమ్ముకొనండి. ఆయన పరుసు మాలేద్దరు. ఆయన ఏందో అసలు అర్థం కావట్లే ఆయన కథ. ఆయన కథ తేలస్తాం. ఆయన కథ తేలస్తాం. ఆయనకి సపరేట్ కథ ఉంది. ఆ కథ ఏం తేలస్తాంలే. అది అంటాడు ఇది అంటాడు. మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే దేవుడైతే అవ్వచ్చు. ఏమి ఆ రోజు ఇప్పుడు మా అన్న మాట్లాడినట్టు సేనన్న మాట్లాడినట్టుగా ఆ రోజు అందరూ ఏం చేస్తున్నారు? ఏడున్నారు మీరంతా? ఏడున్నారయ్యా మీరంతా? గోచిపాతల అతనికి జరిగితే తేజాకి అన్యాయం జరిగితే ఏడున్నారు మీరంతా? పైడి హర్షకి అన్యాయం జరిగితే ఏడున్నారు మీరంతా? దుగ్గిరాల కరుణాకర్కి అన్యాయం జరిగితే ఏడున్నారయ్యా మీరంతా? ఏడబోరా స్వామి మీరంతా ఆ రోజు? ఇవాళ వచ్చి నీతి నిజాయితీ ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు పెద్ద మనుషులు. వీళ్ళు ఒక పెద్ద మనుషులు, ఆయన ఒక పెద్ద మనిషి, నెల్లూరు నుండి ఆయన ఒక పెద్ద మనిషి. ఈ పెద్ద మనుషులందరూ కథ ఉందలే. వీళ్ళకి కథ సపరేట్ జాలస్తాం. కానీ పెద్ద మనుషులందరికీ కాదు. ఒకటే, మీ స్థాయి ఏందో మా స్థాయి ఏందో కూర్చొని తెలుసుకోండి ఒకసారి. ఎమ్మెల్యేగా ఏ ఊరికి అంటే మెజారిటీ 33,000 మెజారిటీ కావాలి నియోజకవర్గం. సిగ్గుండాల మాట్లాడేటప్పుడు మళ్ళీ ఏమన్నా దాని గురించి నువ్వు చేసుకోండి. నేనేం తప్పులు చేశాను నాయన, అవి చేసుకోకుండా అన్నవరం కోరిపో స్కెచ్కి ఏడో చూడు లేపేద్దాం వేసేద్దాం. 10 ఏళ్ళుగా ఎమ్మెల్యే చేసిన వ్యక్తి చేసే పనులు ఏడైనా మా వాళ్ళే. నీకు అధికారం ఉంటే చంపింది మా వాళ్ళే, నాశనం చేసింది మా వాళ్ళే. ఈరోజు అధికారం లేవు అయినా మా వాళ్ళని వరకు మమ్మల్ని నాశనం చేస్తున్నాం. మా వాళ్ళనే చెయ్యి. నీకు అధికారం ఉన్నా దళితులే, నీకు అధికారం లేకపోయినా దళితులనే నాశనం చేసే ప్రక్రియ ఇది.
వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేది. ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మీరు మాట్లాడిన నాయకులకి అందరూ ఒళ్ళు మన చెప్పినట్టుగా సేన చెప్పినట్టుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. లేకపోతే హరికథలు బుర్రకథలు మీరు చెప్తా ఉండరు, మేము కొత్త కథలు చెప్పాల్సి వస్తుంది. అందరికి నమస్కారం. అందరికి నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, మా తోటి తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇంటికి శ్మశానానికి తేడా తెలియకుండా ఉంది వైసీపీ నాయకులకి. ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు బుద్ధి మారట్లా. మొన్న ప్రెస్ మీట్లో చెప్పాం, మీడియా కూడా పెద్దగా హైలైట్ చేసినట్లే చెప్పిందని, అందుకని మళ్ళీ అదే మాట్లాడుతున్నట్టుంది. అక్కడ మాట్లాడే దళిత నాయకులు ఎవరైనా కానీ మీ బ్రతుకులు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అని మేము మొన్న మీడియాలో ప్రశ్నించాం. ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఎక్కడ స్టార్ట్ అయ్యారు, దొంగతనాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారా, ట్యాంకర్లకు నీళ్లు పెట్టే కాడి నుంచి స్టార్ట్ అయ్యారా, యానా శెట్టి స్కూటర్లు తుడిచే కాడి నుంచి స్టార్ట్ అయ్యారా వాళ్ళకి తెలుసు. లేకపోతే కృష్ణారెడ్డి గారు చందాలు అడుక్కునే కాడి నుంచి స్టార్ట్ అయ్యారనేది, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు చందాలు అడుక్కునే కాడి నుంచి స్టార్ట్ అయ్యారనేది వాళ్ళందరికీ తెలుసు. తెలిసి కూడా నాయకుడిగా గుర్తింపు నాకేమనిపిస్తుందంటే, వైసీపీలో ఎస్సీల్లో నాయకత్వం పోరేమన్నా జరుగుతుందా అనేది నా డౌట్. ఇప్పుడు ఒకరి నుంచి ఒకరు అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎవరు ఇట్లా మాట్లాడాల నాకు తెలిసి. అనధికారంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడికి ఏమన్నా కొత్త యాక్షన్ ఏమైనా తయారు చేసి ఏమైనా ఇప్పించాడు 2029 మనమే అధికారంలోకి వస్తామని. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు పిచ్చి పిచ్చిగా, పిచ్చి ప్రేరేపణలో. 4 ఏళ్ళు అధికారం ఉంది, 4 ఏళ్ళు ఇంకా పాలన చేయాలా. మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎంత సాఫ్ట్గా ఉన్నా, కృష్ణారెడ్డి గారు ఎంత సాఫ్ట్గా ఉన్నా, మీరు మాట్లాడే విధానం అసలు ఆ గంధం ప్రసన్న అంట బ్రదర్, మా బ్రదర్ మాట్లాడేది అసలు ఆ పోజు అది భరాంచలేకుండా నేనే కదా ప్రజలందరూ కూడా ఒక పద్ధతి ఉండాలా. ఆ పోజు ఏమో అసలు ఎవరికి అర్థం కావట్లా. ఎంపీ ఆ పైన స్థాయిలో గవర్నర్ బంగ్లాలో పైన పెద్ద విఐపీలు వాళ్ళు లాగా పైకి తలకాయలు కలద్దాలు ఎడబెట్టేందుకు పైకి చూస్తా కిందకు చూస్తా. ఏదో బాబు అసలు నీ తతంగం ఏంది? దొంగతనం కేసులో కూడా నీకు తెలుసా, నువ్వు ఆయన మా బస్సబాయి ఇంట్లో దొంగతనం చేసి అరెస్ట్ అయింది సార్. అరెస్ట్ కాల, నువ్వు అరెస్ట్ కాల. నువ్వు చెంచులక్ష్మి ఇంకోటి ఉన్నాడు ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్, వాడి పేరు ఎందుకు చెప్తావు ముద్దాగా. నువ్వేదో పెద్ద లీడర్ లాగా 2 సార్లు కౌన్సిలర్ అయితే, నువ్వు కౌన్సిలర్ అయితే ఏం చేయలే? అది కౌన్సిలర్ అందరూ పేకత్రైంది అందరే. నువ్వు కౌన్సిలర్వి అయితే ఏం చేయాలి? ఏం మాట్లాడుతావు? పోజిస్తూ ఏందో ఇప్పుడు రాజా వాడు ఆత్మకు రాజేష్ ఏమన్నా లీడర్ అయిపోయాడు, నేను తగ్గుతాను అన్నట్టుకుంది నీ మాటలు చూస్తుంటే. ఏం చేయరు బాబు. పోయిన 5 ఏళ్లలో ఏం చేశారు మీకు? ఎస్సీ మాల మాదిగలకి పోయిన 5 ఏళ్లలో వైసీపీలు ఏం చేశారు? ఇప్పుడు పోటీ పడుతున్నారు. అప్పుడే ఏం చేయరు మీకు. మరలా ఒకళ్ళు నువ్వు చెప్పుకున్నట్టు అధికారం వచ్చినా పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం కావట్లేదు అసలు. ఏందో నీ పోజు మాకు అసలు అర్థమే కావట్లా. తగ్గం మాకు అసంత. నీలాంటి వాళ్ళు అందరాడా ఇక్కడ అందరూ కూడా. నువ్వు అన్నాక బయట అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నావు, మేము లోకల్ ఇక్కడ ఇంద్రనగరం ఏడో అవతల ఉన్నావు, ఏడో ఇక్కడ మాలపాలలో ఉండేవాళ్ళం మేము అందరం. ఎందుకు అంత పోజు? ఆయన మీడియా ముందు ఊగాడంట. నువ్వు ఊగితే ఊగు, మిగతా వాళ్ళు నీకంటే సీనియర్సే ఉన్నారు తెలుగు రాజకీయాల్లో. ఇక్కడ వాళ్ళు అయి ఉండొచ్చు. ఆ రోజు ఏదో పాపం ఒకడు మావాడు ఒకడు కొద్ది ఇబ్బందులు పడి గెలిచినావు నువ్వు ఆ రోజు నాగమోహన్ మీద ఏదో. మరి ఎస్సీల మీద, రాజేష్ మీద, లేకపోతే ఇంకొక ఆయన మీద కృష్ణారెడ్డి గారే కేసులు పెట్టించి వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించాడని చెప్తున్నాడు. చిన్న ఉదాహరణ చెప్పమంటావు? నీకు కాదు, వైసీపీ నాయకులందరూ కూడా
సోషల్ మీడియా అనేది ప్రతి పార్టీకి ప్రస్తుతం ఉంది. ఈ సోషల్ మీడియాలో ఎవరైనా కానీ భావస్వేచ్ఛ ప్రకటన తెలియజేయచ్చు. ఏ విధంగా? అది వ్యంగ్యమైన భాషలోనో శ్రీధర్ కార్టూన్ లాగానో వాళ్ళు చేసే తప్పుల్ని దాంట్లో ప్రతిబింబం చేసే విధంగా పోస్టులు పెట్టాలా. అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చిన నీచ పదజాలంతో పోస్టులు పెడితే మక్కిలు ఎరగదీసి లోపలేస్తారు. అది కూడా ఉంటుంది చట్టంలో. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ లో పనిచేసేది ఎవరో తెలుసా? ఎవరైతే ఈ రాష్ట్రంలో ఆ పార్టీ అధికార ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఆ కమ్యూనిటీ, చౌదరి కమ్యూనిటీ. మీ పార్టీలో సోషల్ మీడియాలో వింగ్ లో ఎవరు పనిచేస్తుండ్రు? ఇలా మీ సామాజిక వర్గం, ఎవరైతే అధికారంలో ఉన్న సామాజిక వర్గం కాదు పనిచేస్తుంది. ఏ ఓట్లతో అయితే మీరు అధికారంలోకి వచ్చి ఎవరినైతే చంపి మళ్ళీ ఎవరినైతే ఈ రోజు మళ్ళీ సృష్టించి దొంగలుగా తయారు చేస్తుండ్రో ఎస్సీ మాల కమ్యూనిటీ. ఇక్కడ మీరు చూడండి, ఎవరైనా తెలుగుదేశం పార్టీలో చౌదరి కమ్యూనిటీ సోషల్ మీడియాలో పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ. కానీ నీచ పదజాలను వాడదు. వాళ్ళు చేసే తప్పుల్ని వెత్తి చూపద్ది. మాల మాదిగల్ని, ఎస్పెషల్లీ మాలల్ని సర్వనాశనం చేస్తా ఉంది వైసీపీ పార్టీ. ఈయన మా ఓడిని శ్రవణ చేశారు, ఈయన చేశారంటే నువ్వు బాగుంటుంది. అసలు 2 సార్లు కావచ్చు కదా, నువ్వైతే బాగా ఎగరేసేవాడు కదా, నువ్వు బాగుంది కదా. 2 సార్లు కాదు, మంచి ఎక్స్పర్ట్ కదా నువ్వు ఇంద్రనగర్లో. అది నువ్వు బాగా ఎగరేయకూడదు. వాళ్ళు ఎందుకు పంపించావు? లేకపోతే శివకుమార్ రెడ్డిని, శివారెడ్డిని, జగదీష్ రెడ్డిని ఈ సెక్షన్ అంతా పంపించుంటే శనిపోయిండదు కదా. కనవలు నారాయణంట బెరుగుడ్డప్పుడు వాడు మధ్యపోయిన ఏర్రాజు. మీరందరూ పోవచ్చు కదా స్వామి. వాళ్ళని ఎవరు పంపిస్తారు? వాళ్ళ గొడవలకు వాళ్ళ వద్ద పోస్టులు పెట్టించి వాళ్ళని కేసుల్లో ఇరికిచ్చి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళతో చేసి పాపం వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని పెట్టిందే పెడుతున్నా. కానీ ఇది ఎట్లుందంటే అనకూడదు. ఒక కమ్యూనిటీ ఉంది, ఆ కమ్యూనిటీకి దొంగతనం వృత్తి అన్నట్టు తయారు చేశారు వాళ్ళని, కొంతమందిని అటు తయారు చేసే వాళ్ళు ఎటు తయారంటే సైకోల్లాగా తయారైపోయి మేము చచ్చిపోయినా పర్వాలేదు అన్నట్టుగా. అసలు మీకు ఎమ్మెల్యే గారి క్వారీ మీదకి పోవడానికి ఎంత ధైర్యం కావాలండి? అధికార పార్టీ ఆయన ఎమ్మెల్యే, ఆయన క్వారీని 2000 నువ్వు దీనికి ముందు ఎమ్మెల్యే గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసిన ఒక 4 రోజులకో 15 రోజులకో ఆ క్వారీ ఫోటోలో ఎన్ని ప్రజెంట్ చేసినాడు. నాకు తెలిసి, నాకు పెద్దగా తెలియదు, ఇది నేను టెక్నాలజీ తక్కువ ఉన్నాను, నేను ఇది చేస్తాను అది చేస్తాను నేను చూపించాడు కదా, నేర్చుకుంటాను నేను కూడా. మరి ఇంతలోకి ఏమవుతుంటుంది? ఇంతలోకి ఏమి తేడా అవుతుంటుంది? ఈ కొద్ది రోజుల్లో ఏం జరిగిపోతుంది అన్యాయము? ఎలా బలి చేయటానికి తప్ప ఈ రోజున వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఆ శ్రావణ్, ఆ రాజేష్ వాళ్ళ కుటుంబాలు అయితే, వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో తిరిగి అల్లాడి చచ్చి మాకాడికి వచ్చి ఏడుస్తున్నారా? మీదేం పోయింది? మీరు పోజులుగా ప్రకటనలు ఇవ్వండి, వీళ్ళని సర్వనాశనం చేస్తా ఉంటారు పోలీసులు. మీ ప్రకటనలు, మీ పోజులు, మీరు ఒక్కరోజు 24 అవర్స్ పోలీస్ స్టేషన్ లో కూర్చోండి. వాడు మా తమ్ముడు పరుసు మాగాద్రి గడగడ వరగతో 2 టౌన్ కూర్చోడు పిల్లడు సోషల్ మీడియాలో పోస్ట్ చెప్పారు కదా, మాలామాది వాళ్ళకే ఇంకెవరు లేరు ఆ పార్టీకి. వాడు వణుకుతా ఉన్నాడు. వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి గిరిబాబు మాట్లాడుతుంటే ఏం పెట్టారో, ఎవరు పెట్టారో, ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతా ఉంటే ఇవి మాట్లాడుతూ ఉన్నాడు. వాడి దగ్గర మళ్ళీ పోజేస్తా ఉన్నాడు. మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు మాకు ఏమి చేయలేదు ప్రతాప్ రెడ్డి, నా కొడుకు సర్వనాశనం చేసాడే నీళ్లే. మీకు ఆ పిచ్చి పట్టిపోయింది బా, మేము ఏం చేయలేను. నేను ఆ పిచ్చి పడితే పట్టింది, ఇతరుల మీద ఎందుకు పట్టాం? ఇతరుల మీద పడబాకండి, పడితే పట్టించుకోండి, బ్రహ్మాండంగా ఉండండి. ఆయన ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో, ప్రతాప్ రెడ్డి ఫోటో తీసుకొని ఫోటోలు కట్టించుకొని ఎగరండి, ఇబ్బందిలే. మాకేం దాని గురించి బాధపడాలే. ఎవరి పార్టీ, ఎవరి వాతావరణం, ఎవరి నాయకులు వాళ్ళకు ఉంటారు, అభిమానాలు ఉంటాయి. మరి మీరు మాట్లాడే విధానం ఏంది? మిమ్మల్ని తయారు చేసినట్టు శ్రావణ్ వాళ్ళని పంపించేసి మీరు ముగ్గురు తయారు చేసినట్టు ఈయన ప్రతాప్ రెడ్డి మిమ్మల్ని కూడా పంపించాలనేమో. అది చూసుకోండి బాబు, ముందుల మిమ్మల్ని నిరిగిస్తాడు ఖచ్చితంగా ప్రతాప్ రెడ్డి. చరిత్ర తెలుసుకొని మాట్లాడండి ఎవరైనా కానీ. ఒకసారి 2 సార్లు కౌన్సిలర్ అయిపోగా పెద్ద తోపు నాయకులు అంట. అదేమంటే ఆయన హరికథలు చెప్తుండ్రు, బుర్రకథలు చెప్తుండ్రు. నువ్వు చెప్పేదేంటి స్వామి?
మీరు చేసిన అవినీతి భోగాతాలు రెడ్ క్రాస్ చాలా ఉంటాయి. మీ జీవితమే అవినీతితో బతికే జీవితం. మా బ్రదర్ అడిగినట్టు ఏం పని చేస్తున్నావు నువ్వు? యానికి వస్తున్నాయి ఈ డబ్బులా? మాకు 3 పూట్ల మేము 100 రకాల పనులు చేసుకుంటున్నా, కుటుంబాలు సక్రంగా కదవటంలా. నువ్వేం పని చేస్తున్నావు? ఏం రియల్ ఎస్టేట్ చేసావు? లేకపోతే ఏం వ్యాపారం చేసావు? ఏం చేసావు? అప్పుడెప్పుడో మీ ఫాదర్ ఎంప్లాయీ ఉన్నప్పుడు ఎప్పుడో చనిపోయి ఉంటాడు ఆయన, పెద్ద ఆయన. ఉండాలా సిగ్గు లజ్జ మాట్లాడేటప్పుడు. అది కూడా కాకుండా ఇంకోటి చెప్తాడు, అవినీతి చేస్తున్నాడంట. అవినీతి చెప్పి ఆయన చెప్పేదానికి మీకు ఎక్కడన్నా ఇది ఉందా? అది కూడా కాకుండా అభివృద్ధి గురించి మాట్లాడుకుందారా అంటాడు. ఏంది అభివృద్ధి? కావలో లేఅవుట్లేసిందా ప్రతాప్ రెడ్డి? అభివృద్ధి అంటే మీ దృష్టిలో కావలో లేఅవుట్లు వేయటం, లేకపోతే ఇసుక దొంగ ఇసుకని ఇది చేయటం, లేకపోతే గ్రావెల్ ఎత్తేయటం, లేకపోతే మరి సముద్ర ఇసుకని వేసి బెంగళూరు పంపించేయటం మీ దృష్టి? అది నీతి అభివృద్ధి. అంతకు మించి ఏం చేశాడు స్వామి మీ నాయకుడు? ఇప్పుడు ఈరోజు జువల్దిని పోర్టు ఏదో మీరు తెచ్చామనుకుంటున్నారా? స్వామి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు మస్తాన్ రావు గారు తీసుకొచ్చినటువంటి సాంక్షన్ అది. మీరేం తేలాదండి? రామాపట్నం కూడా అంతే. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు శాంక్షన్, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేయలేక పోతూ మీ కావాలి మాజీ ఎమ్మెల్యే వాటిని శాంక్షన్ రద్దు చేయండి అని చెప్పి లెటర్లు పెట్టి వెళ్ళిపోతే, తర్వాత వచ్చినటువంటి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు వాటిని ఏదో విధంగా ఆపి వాటిని పనులు చేయించి పాత టెండర్లకి పనులు చేయించి కావాలో మునిపెన్నాడు చూడండి అభివృద్ధి చేస్తా ఉంటే మీకు ఏమన్నా కళ్ళు మూతలు పడిపోయినా, లేకపోతే కళ్ళు కొట్టుకోపోయినా నాకు అర్థం కావట్లా. అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అక్కడ ఉంది. ఆయన ఎవరు? అది కన్నా ప్రసన్న అనుకుంటా. భరోసా చేస్తాం మరి పిచ్చోడా? అసలు సంక్షేమ కార్యక్రమాలకి సృష్టికర్త నందమూరి తారక రామారావు గారు ఏ సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్రంలో చేసినా అది ఎన్టీ రామారావు ద్వారా ప్రారంభమైంది. పెన్షన్ కావచ్చు, మిడ్ డే మీల్స్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఆడవాళ్ళకి ఏమైనా కానీ వాళ్ళకి ఇచ్చే అర్హత కావచ్చు, ప్రతి ఒక్కటి కాలనీలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఎన్టీ రామారావు గారితో పుట్టింది ఆయన. మీరు పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు. 70 రూపాయలు ఉన్న పెన్షన్ 200 చేశాడు రాజశేఖర రెడ్డి. 200 ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసింది ఎవరు? 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేసింది ఎవరు? 2000 ఉన్న పెన్షన్ 3000 నువ్వు 5 సంవత్సరాలు చేస్తే 4000 చేసింది ఎవరు? మొదటి సంతకంతో. ఏదో మీరు ఇస్తున్నట్టు ఇతరులు లేనట్టు ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి తల్లికి వందనం ఇస్తా ఉంటే, నిన్నటి రోజున వల్ల అన్నదాత సుఖీబాబుకి 7,000 రూపాయలు వేస్తే కాబట్టి ఫ్రీ బస్ ఇచ్చి మరి చూడండి శ్రీశక్తి రూపంలో పంపిస్తా ఉంటే మీ కళ్ళ మోసకపోయినా కొట్టకపోయినా? అభివృద్ధి గురించి మీరు మాట్లాడతారు. మీరు చేసే ప్రతి స్కీమ్ వరకు ఒక స్కామ్ ఉంటుంది. మొత్తం లోపలిపోయే రోజులు దగ్గర పడేని అందరూ అనుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయలేదు, కృష్ణారెడ్డి అభివృద్ధి చేయలేదు అని పిచ్చి మాటలు, పిచ్చి ప్రలాపనలు మాట్లాడటమే కాకుండా ఎస్సీలను కులం కార్డుతో బ్రదర్ చెప్పినట్టు కులం కార్డుని అడ్డం పెట్టుకుని ఎస్సీలను ఏదో చేయాలని నాకు ఒక వ్యక్తి చెప్పాడు ఉదయమే. అరే సార్ మీకు అసలు అర్థం కావట్లేదు. ఈ పిల్లలు ఎవరైతే కానీ ఈ రోజున అరెస్ట్ అయ్యారో, పరారులో ఉన్నారో ఆ పిల్లలు గత సంవత్సరం నుంచి కృష్ణారెడ్డి గారి మీద పోస్టులు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో భయంకరంగా. ఆ పిల్లల ద్వారా 3 రోజులు రెక్కి నిర్వహించి ఆ పిల్లలు కానీ ఆ క్వారీలో ఎప్పుడు 60-70 మంది వర్కర్స్ ఉంటారు, వాళ్ళ కళగడ పెడతారు చేస్తే వాళ్ళ ఆవేశంలో వాళ్ళు ఏదైనా చేసి వాళ్ళు ఏదైనా దెబ్బలు తగిలినా ఇంకొక రూపంలో ఆవేశంలో తెలియకుండా ఏమైనా జరిగిపోతే దాని ద్వారా కృష్ణారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీని మొత్తాన్ని బదనాం చేసి దీనిలో ఒక కొత్త రూపు తీసుకురావాలనే ప్రయత్నం చేసి చిన్నవాడు కాదు ప్రతాప్ రెడ్డి, నటోరియస్ క్రిమినల్ చెప్పుకోవచ్చు ఒక అతను. లేకపోతే రెడ్డి సామాజిక వర్గం గురించి మాట్లాడుకోకూడదు. 24 hours మాల సామాజిక వర్గం అన్యాయం చేస్తున్నట్టు ఏడాది శివకుమార్ రెడ్డి తప్ప రెడ్డి ఇంకోటి కనపట్ల. అక్రమారులంతా ఆ రోజున రెడ్లంతా వాడు చంపించినటువంటి జగదీష్ రెడ్డి ఎక్కడ పోయాడు? మిగతా వాళ్ళంతా ఎక్కడ పోయారు? దుగ్గురాల కన్నగిరి చంపించినవాడు. ఏదైనా కానీ మేము చెప్పేది ఒకటే, మీరు మాల మాదిగల సబ్జెక్ట్ ఏదైనా మాట్లాడాలంటే డెవలప్మెంట్ కావచ్చు. ఇప్పుడు ఎస్సీ సప్లాన్ ఉంది. మీ రాజశేఖర్ రెడ్డి, మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన 10 ఏళ్లలో ఎస్సీ సప్లాన్ మొత్తం ఎత్తేసారు. మీరేం పెడుతున్నారు? గడ్డి పెడుతున్నా? ఎక్కడున్నాయి? ఏమున్నాయి?
లోన్లు ఉన్నాయా, దానికి సంబంధించిన పెన్షన్లు ఉన్నాయా, రోడ్లు ఉన్నాయా, కాలువలు ఉన్నాయా, లేకపోతే ఆ రోజున మనకి ఇచ్చే బళ్ళు వెహికల్స్ ఏమైనా ఉన్నాయా? అప్పుడు నువ్వు 2 సార్లు కౌన్సిలర్, నువ్వు ఎక్కడ ఉన్నావుగా? నువ్వు మళ్ళీ కృష్ణారెడ్డి గారిని విమర్శించడం. నేను చెప్పేది ఒకటే, మీకేదన్నా దమ్ముండి ప్రత్యేకంగా ఎక్కడైనా మాట్లాడదామంటే మీరు ఎస్సీ లీడర్స్ ఎవరైనా దమ్ముంటే రండి, మీరు మేము కూర్చుందాం, ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. కానీ కృష్ణారెడ్డి గారిని అర్థం పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. మాల సామాజిక వర్గాన్ని ఇంకా సర్వనాశనం చేసేసరికి మీరందరూ కంకణబద్ధులు కావద్దని మరొకసారి ఇటువంటి విమర్శలు చేస్తే కర్రు కాల్చి ఎక్కడ పెడతామో మాకే తెలియదు. కర్రు కాల్చి 33 రోజులతో మనం పెట్టాము. ఈ రోజు కర్రు కాల్చి మళ్ళీ కానీ పెడితే మీకు గింగరాలు తిరిగి దిమ్మ కనపడాలా. బుద్ధి, జ్ఞానం, సిగ్గు అన్నిటినీ కూడా ఉంచుకొని నీ పోజులు తగ్గించి, నీ పోజులు రాయుడు కథలో అద్దాలు కిందకి దించుకొంచెం ముందు మూసుకొని ఆపోయా పెద్ద నువ్వేదో పెద్ద అంతర్జాతీయ నాయకుల్లాగా నెల్సన్ మండేలా లాగా పోజేస్తాను మా ముందు, మూసుకొని ఆపితే మంచిది. ఒక 10 రోజులుగా ఈ కావలి నియోజకవర్గంలో ఒక సంఘటన గురించి కావలి నెల్లూరు మధ్య ఒక పెద్ద చర్చగా రాష్ట్రంలోనే ఒక సంఘటనగా జరుగుతూ ఉంది. దీనికంతా కూడా మూల కారణం మన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ కావలి నియోజకవర్గంలో ఇక మనం ఎవరు పోటీ చేసినా కృష్ణారెడ్డి ముందు, కావలి ఎమ్మెల్యే ముందు గెలవలేము. ఇంకా శాశ్వతంగా కృష్ణారెడ్డి గారు చేసే అభివృద్ధి చరిత్రలో మిగిలిపోద్ది. దీన్ని ఏదో ఒక విధంగా బదనాం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వీళ్ళంతా కూడా ఒక కుట్ర పన్ని ఎమ్మెల్యే గారి మీద ఈరోజు ఈ సంఘటనలు చేస్తా ఉన్నారు. జరిగిన సంఘటనలన్నీ కూడా 1.5 సంవత్సరంగా మనం చూస్తా ఉన్నాం. ఎక్కడా కూడా అక్రమ కేసులు అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు చేసిన తప్పిదాలు కేసులు తప్పితే అక్రమ కేసులు ఎక్కడన్నా పెట్టారా ఈ 1.5 సంవత్సరంలో? వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో పైలాన్ని కూల్చింది మీరు కాదా? అది సీసీ ఫుటేజీలతో సహా మొత్తం వాయిస్తో సహా టోటల్గా ఇరుక్కుంది మీరు కాదా? అదేవిధంగా 2వ కేసు తుమ్మలపేంట సెంటర్లో శిలాఫలకాలని కూల్చింది మీరు, కూల్చి తెలుగుదేశం మీద వేయాలని చూసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మళ్ళా ఇంకొక పెద్ద సంఘటనని పంపించి దాన్ని బయటపడే లోపల తిప్పి దాన్ని ఈ విధంగా మాట్లాడటం, ఈ విధంగా అక్రమ కేసులు బనాయించారని చెప్పి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు లేరు కదా అక్కడ, ఆయన ఎందుకు కేసులు ఇరికించారని చెప్పి ఒక ప్రచారాన్ని కావలిలో తీసుకొస్తా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఆత్మకూరు రాజేష్కి, అదేవిధంగా అక్కడికి పోయిన శ్రావణ్ కుమార్కి, అక్కడికి పోయిన ఇసుకపల్లి వాసుకి, అదే అక్కడికి పోయిన డ్రోన్ ఎగరేసే వ్యక్తులకి, ఇంకా 2 కార్లలో ఉన్న వ్యక్తులకి ఏం అవసరం కృష్ణారెడ్డి గారిని హతమార్చాలనో అక్కడ డ్రోన్లతో తీయాలనో ఇవన్నీ సంఘటనలు వాళ్ళకి అవసరమా? ఒక నేరాన్ని చూపించేవాడు కూడా, నేరానికి కుట్ర రచించినవాడు కూడా ఆ కేసులో ముద్దాయి అవుతాడని కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి తెలియదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కాకాని గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అన్నా కాకాని అన్న ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు పదే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నారు. అంటే మీరు ఫస్ట్ టైం 2004లో జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. ఆ టైంలో కృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడ సింగిల్ విండో అధ్యక్షుడిగా, మండల అధ్యక్షుడిగా మన జలదంకి మండలంలో రాజకీయాలు స్టార్ట్ చేశారు. ఆయన విద్యార్థి నాయకుడిగా కూడా జవహర్ కాలేజీ నుంచి విద్యార్థి నాయకుడిగా కూడా ఉన్నాడు. అంటే పదే ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మమ్మల్ని సీనియారిటీ, మేము సీనియర్లో ప్రశ్న ఈయన మాట్లాడటం ఏందని చెప్పి కాకాని గారు మాట్లాడుతున్నారు. ఒకటేనా మీకు తెలియజేసేది, ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. నెల్లూరులో కూర్చోబెట్టి నెల్లూరులో విపరీతంగా ఏదేదో ట్రోల్ చేస్తూ, ఈ విధంగా ఏదో దుష్ప్రచారం మాట్లాడుతూ, అక్రమంగా అన్యాయంగా ఏదంటే అది మాట్లాడుతూ మీరు మీ అనుచరులు మీరు మాట్లాడే కరెక్టా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఎవరు మాట్లాడొద్దని చెప్పి సింగిల్ గా ఆయనే మాట్లాడుతా ఉన్నాడు. మీకు దమ్ము ఉంటే మీరు సింగిల్ గా ఆన్సర్ ఇవ్వండి.
అక్కడ అంశాలను కూర్చోబెట్టి అంటే కావల్లో చేతక సచ్చిన వాళ్ళు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నావు? ఎందుకంటే కావల్లో ఆత్మాభిమానం ఎక్కువ. కావలి అంటే ఒకప్పుడు గొట్టిపాటి కొండపనాయుడు గారు కూడా పెన్నా యువతల పెద్ద లీడర్గా అవతారం ఎత్తిన కావలి, ఎవరికి తల్లంచదు కావలి. అదేవిధంగా కలికేనాథరెడ్డి గారు కూడా కావలి నియోజకవర్గంలో కావలిని ఒక పట్టుదలగా కావలి నుంచి ఆత్మాభిమానంగా పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా ఈ రోజు చాలా రోజుల తర్వాత కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చింది మీరు జీర్ణించుకోలేకపోతున్నారు నెల్లూరు వాసులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. ఎందుకంటే కావలి గడ్డలో ఇది బొంతరాయి గడ్డ. ప్రతి ఒక్కరికి కూడా ఆ ఎమ్మెల్యే గారి ఇంట్లో ఉండే కుక్క పిల్లను కూడా మీరు కదిలించలేరు. మీరు ఏదో అనుకుంటున్నారు నెల్లూరు నుంచి మేము వస్తాం అది చేస్తామని. ఈడందరూ మహానాయకులు కృష్ణారెడ్డి గారి దగ్గర మంచి రాటుదేల నాయకులు అందరూ కూడా చుట్టూ ఉన్నారు. ఆయనే ఆపుతా ఉన్నాడు. ఎందుకంటే ఇది శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తుంది కాబట్టి మీరంతా సైలెంట్గా ఉండండి, నేను మాట్లాడతానని చెప్పి ఆయనే ముందుకు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ రోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీలో నిజమైన నువ్వు కుట్ర పన్నకపోతే, కుట్ర నాది కాదు అనుకుంటే ఈరోజు నువ్వు వాళ్ళని లోపల పెట్టించి నువ్వు బయట తిరుగుతుంటే అదే నాయకత్వ లక్షణాలు అని చెప్పి ప్రతాప్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నాయకుడు ఎప్పుడు కూడా వెనక అనుచరులు పంపించి వదిలేడు, ఆయన ముందుంటాడు. నువ్వు ఆ కేసుల్లో వీళ్ళందరినీ ఇరికిచ్చి ఈ రోజు యాంటిస్పెక్టర్ బెయిల్ కూడా నీతో పాటు మిగతా పక్కన ఉన్న ఆత్మకూరు రాజేష్ని యాంటిస్పెక్టర్ బెయిల్ చూపించావని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీరంతా కుట్రపూరితంగా కావాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నెల్లూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి కావాలో నాయన వైసీపీ నాయకులరా ఒకటే చెప్తున్నాం, నెల్లూరు వాళ్ళు వచ్చి కావాలో ఎప్పుడు రాజకీయం చేయలే. మీరు నెల్లూరు వాళ్ళు మాట్లాడంగానే ఈడ పగిలిపోయినట్టు నవ్వుకోవటం, నెల్లూరు వాళ్ళు ఏదో పోస్టులు పెడితే దాన్ని మీ సోషల్ మీడియాలో చూపించుకోవటం ఏందిరా నాయన, సిగ్గుచేటు మనకు కావలికి. ఎందుకంటే ఇది కావలి గడ్డ అంటే ఇది రాష్ట్రంలోనే ప్రత్యేకమైన గడ్డ. ఈ రోజు ఒక కృష్ణారెడ్డి గారు ఒక గట్టి నాయకుడు ఇక్కడ ఉద్భవించాడు కాబట్టి మొత్తం తయారయ్యి కావల మీదకి వస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక పదే సుబ్బానాయుడు, మన్నవ రవిచంద్ర ఏదేదో మాట్లాడుతుంటారు. మీ తాళ్ళూరు ప్రసాద్ నాయుడు ఏమయ్యాడు? మీ మహేంద్ర ఏమయ్యాడు? మీ యాదగిరి ఏమయ్యాడు? మీరందరూ మీ పార్టీ కానీ ఈ రోజు కృష్ణారెడ్డి గారు కానీ మన తలుపులు తెరిస్తే ఒక్కడక్కడ మిగిలే పని లేదు. ఎందుకంటే ఒక మంచి ప్రజల్లో పనిచేసే నాయకులు పార్టీ మీద ఇష్టం ఉండి వస్తే వాళ్ళని తీసుకుంటున్నారు కానీ బలవంతంగా ఎక్కడ లాక్కోవాలా. ఈరోజు తాళ్ళూరు ప్రసాద్ నాయుడిని మీరు ఏం చేశారు? ఇన్నేళ్లు మీరు పార్టీకి మూలస్తంభంగా ఉన్న దగదత్తి మండలంలో ప్రసాద్ నాయుడిని ఈ రోజు మీరు చేసిన పని ఏందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీ నాయకత్వాన్ని చీదరించుకొని ఇండిపెండెంట్ గా నిన్న పోటీ చేయటం జరిగింది. అదేవిధంగా మీరు ప్రేలాపనలో సరిగ్గా మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, నీకు ఇప్పుడైనా చిత్తశుద్ధి ఉంటే నువ్వు చాలా ధైర్యం కావాలి నీళ్లు కావాలి వాటర్ తాగినోడైతే స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతావు. ఇట్లా దొంగలాగా ఇన్స్పెక్టర్ బెయిల్ వేసుకుని తిరగడని చెప్పి నేను స్వచ్ఛందంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఇప్పటికైనా ఈ ప్రేలాపనలు మానుకొని బాగుంటే మంచిదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.